నీతో చేసేటువంటి వాగ్దానము ఏంటి అంటే, ప్రేమ, దయ, కనికరము, సమాధానము నేను నీకు విస్తరింప చేసేదను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఇన్ని రోజులు దేవుడు నా మీద దయ చూపించట్లేదు, దేవుడు నన్ను కరుణించడం లేదు, దేవుడు నన్ను స్వస్థపరచలేదు, దేవుడు కృప నా మీద లేదు అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈరోజు కనికరమును, దయను, కృపను, ఆదరణను నేను నీకు విస్తరింప చేసేదను. బిగిరి చెప్తారా? ఎలా చేస్తాడంటే విస్తరింప చేస్తాడు. ఎంతమంది దేవుడు నా మొరని ఆలకించట్లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులెత్తండి. దేవుడు నా మొరని ఆలకించటం లేదు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులెత్తండి. హల్లెలూయా. కానీ ఎంతమంది అయితే మీ హృదయముల యొక్క తలంపులు, ఆలోచనలు కలుగుతున్నాయో అది మీ విశ్వాసానికి సరిపోతుంది. హల్లెలూయా. అదొక మీ విశ్వాసాన్ని బట్టి ఆ విధంగా మనకి మాటలు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు మాట్లాడుతూ ఎంతమంది అయితే ఆ విధంగా అనుకుంటున్నారో, ఆ విధంగా అనుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు, మరొక్క మారు ఆ వాక్యాన్ని మీరు చదవాలి. మీకు కనుక ఎవరికి ఇక్కడ ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో ఏ భేదము లేదు, లేడీస్ అని జెంట్స్ అని ఏ భేదము లేదు, అందరి ఎడల ఆయన అంటాడు మీకు కనికరమును సమాధానం. అంటే కొన్ని సందర్భాలలో అనుకుంటూ ఉండవచ్చు, నీకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అయ్యో నాకు నా మీద దేవుడు కనికరము చూపించడం లేదు, దేవుడు నన్ను ఆయన కంటి చూపుతో నన్ను చూడడం లేదు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు మొట్టమొదట మాట ఏమిటి అంటే, నీ ఎడల నేను కనికరము చూపెదను, నీ ఎడల నేను కనికరము చూపెదను. నీవు పడుతున్నటువంటి ప్రయాసను చూస్తున్నాను, నువ్వు పడే కష్టమును చూస్తున్నాను, నీకు సహకరించే వాళ్ళు ఎవరు లేరని నేను చూస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ వాక్కు ద్వారా నేను నీతో తేటగా సూటిగా మాట్లాడుతున్నాను. ఏమిటి ఆ మాట అనంటే, నేను నీ ఎడల కనికరము చూపుచున్నాను. కొంతమంది సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, ఉపద్రవములో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మన బంధువులు అనుకుంటారు, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, తోబొట్టులు కానీ ఎవరైనా మన మీద కనికరం చూపించడానికి వచ్చిపోతుంటారు. ఎలాగా? నామకార్థంగా వచ్చిపోతుంటారు అంతే. హృదయంలో మాత్రం వాళ్ళకి అలాగనే ఉండాలి అనుకుంటూ ఉంటారు. కానీ మనుషుల యొక్క ఆలోచన కాదు, దేవుడిది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పోకసాగాలికి వచ్చి చూసిపోవచ్చు, కానీ దేవుడు నీ ఎడల కనికరము చూపుచున్నాడు. అనుదినము ఆయన వాత్సల్యము నీపై చూపుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భయపడవలసినటువంటి అవసరత లేనే లేదు. ఆ దేవుడు నీతోనే ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నీ ప్రక్కన ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఆమేన్ చెప్తారండి. హల్లెలూయా. ఆ తర్వాత మరొకటి అక్కడే ఉంచండి. కనికరం తర్వాత మరొక సమాధానమును. ఏం కావాలంట? నీ కుటుంబంలో సమాధానము లేదు, సంతోషము లేదు, ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్య సన్నిహితమైనటువంటి సంబంధం లేదు, అన్నదమ్ముల మధ్య సన్నిహితమైనటువంటి సంబంధం లేదు, తల్లిదండ్రుల మధ్య సన్నిహితమైనటువంటి సంబంధం లేదు.
అయినప్పటికీ దేవుడు ఈ వాక్కు ద్వారా ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈరోజు నేను నీకు సమాధానమును కలుగ చేయబోతున్నాను. ఏం చేస్తాడంట? ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలోనండి, ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం ఉండదండి, సంతోషం ఉండదండి. ఒకరు మంచిగా ఉంటే మరొకరు మంచిగా ఉండరు, ఒకరు మంచిగా ఉంటే మరొకరు మంచిగా ఉండరు. ఎందుకంటే వ్యతిరేకం, సాతానికి మంచితనాన్ని పనికిరాదు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంట? కనికరము, నీ మీద నేను కనికరమును చూపుచున్నాను. రెండవదిగా సమాధానము, టన్నుల సమాధానము ఈ వాక్కు ద్వారా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. సమాధానం అంటే ఏంటంటే, నీ చేతి నిండా డబ్బు ఉంటుంది, కానీ సక్రమైనటువంటి నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మంచి మంచం కొనుక్కొని పెట్టుకుంటావు, కానీ మంచి పరుపు, మెత్తటి పరుపు నీలో ఉంటుంది. అది వేసుకొని పైన పడుకున్నప్పుడు కూడా నీకు నిద్ర పడదు, సమాధానం లేదు, ఆందోళన. ఎలా చేయాలి, ఏం చేయాలి, నా బ్రతికేంటి, నా స్థితి ఏంటి అని చెప్పి నెమ్మదినటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఉదయకాల సమయంలో నేను నిన్ను సమాధానపరచబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వచనం అక్కడే చూడండి. ప్రేమయు విస్తరించునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ తగ్గిపోయిందేమో, భార్య భర్తల మధ్య ప్రేమ తగ్గిపోయిందేమో, అలాగే బంధువుల మధ్య ప్రేమ తగ్గిపోయిందేమో, అన్నదమ్ముల మధ్య ప్రేమ తగ్గిపోయిందేమో, అక్క చెల్లెల మధ్య ప్రేమ తగ్గిపోయిందేమో, నువ్వు ప్రేమించిన వారు నీ మీద ప్రేమ తగ్గించుకున్నారేమో. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుల ప్రేమ అది నటన ప్రేమ అంటున్నాడు దేవుడు, కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి చెప్తారా? ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా మరిచిపోతారు. నీవు వారికి భారమైనప్పుడు, నీ వలన వారికి ఉపయోగం లేనప్పుడు, నీవు వారికి భారమైనప్పుడు కన్న తల్లి తండ్రులు కూడా నిన్ను మరిచిపోతారు. హల్లెలూయా. అందుకనే నీ ఎడల నేను ప్రేమను విస్తరింపచేస్తున్నాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నిన్ను మరిచే దేవుడిని కాదు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఇది మూడవది. ఫస్ట్ది కనికరం, రెండవది సమాధానం, మూడవది ప్రేమయు ఎలా చేస్తుందో విస్తరణ. ఆయన ప్రేమ విస్తరణ ఎలా ఉంటుంది? ఆయన ప్రేమ అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రేమ గురించో చెప్తావు, కానీ మరొక వస్తువు గురించో, బంగారపు నగల గురించో, మరొక వ్యక్తి గురించో నువ్వు చెప్పడానికి నీకు అది రాదు. ప్రేమ విస్తరణ అవునుగాక, విస్తరింప చేయునుగాక. నెక్స్ట్, ప్రియులారా, మనకందరికీ
కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలెనని మా విశేష ఆసక్తి గలవాడినై మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చుచు. ఏం చేయాలంటే విశ్వాసాలు ఎందుకు విశ్వాసులకి ఫోన్ చేస్తూ ఉంటాం, విశ్వాసులకి ఎందుకు బలపరచాలనుకుంటాం అంటే మిమ్మల్ని దేవుడిలో బలపరచడానికి మీకోసం ఫోన్ చేస్తూ ఉంటాం. మీరేమనుకో తెలుసా, ఆయనే కిందకి దిగి వచ్చాడు అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. అది మానవ సంబంధం కాదండి, ఇది దేవుని సంబంధాన్ని అలా మనం అలాగా తక్కువగా మనం చూడకూడదు. హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం చూద్దామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25. త్వరగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు రాజుయగు దర్యావేషు లోకమంతా నివసించు సకల జనులకును ఏంటమ్మా రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికును ఇలాగూ రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక ఎవరికి చెప్తున్నాడు? ఆయా దేశము వాళ్ళకి, సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలో మాట్లాడే వారికి ఏం కలుగునంట? ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి మీదకి ఆయన క్షేమము కలుగును గాక. ఈ వాక్యము ఎంతమంది అయితే లైవ్లో కూడా వీక్షిస్తున్నారో వారందరి మీదకి ఆయన క్షేమము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులనైన పౌలును సహోదరుడైన తిమోతికి శుభమని చెప్పి రాయునది మన తండ్రి అయిన దేవుడి నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఎంతమంది అయితే ఈ యొక్క సండే సర్వీస్కి వచ్చినారో, వర్షిప్గా వచ్చి ఉన్నారో, మీ అందరి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా సమాధానము కృపయు కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమందికి సమాధానం లేక, సంతోషము లేక, నెమ్మది లేకుండా బాధపడుతున్నారో వారందరికీ దేవుడిదే మాట చెప్తున్నాడు, నేను నిన్ను సమాధానపరుస్తున్నాను. ఇంతకుముందు నీ జీవితంలో సమాధానం లేదు, ఇంతకుముందు నీ జీవితంలో నెమ్మది లేదు, ఇంతకుముందు నీ జీవితంలో ఉపద్రవములు, కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను సమాధానపరిచి నీ మీద కనికరము చూపువాడును నేనే, ప్రేమ చూపువాడును నేనే, దయగలిగిన వాడును నేనే, మనుషులంతా వ్యర్థమే. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నెక్స్ట్ వచ్చిన మనం చూద్దాం. 1వ పేతురు 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 1వ పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన
పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు. ఎప్పుడైతే పరిశుద్ధతను నువ్వు పొందుతావో, పరిశుద్ధాత్మలో నువ్వు నింపబడతావో, ఆ వ్యక్తులంట విధేయులు అవుతారంట. విధేయులై ఎంత పెద్ద వాళ్ళైనా పర్వాలేదు, అయితే దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సమ్ముఖములో విధేయులై వారి యొక్క తలను వంచి లోబడతారు. పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేకపోతే, ప్రార్థన శక్తి లేకపోతే, దేవుడి యొక్క నివాసము నీలో లేకపోతే, నీలో పరిశుద్ధత లేకపోతే నీవు మూర్ఖుడుగా ఉంటావు, మూర్ఖురాలుగా ఉంటావు, ఎలాగంటే అలాగా మాట్లాడతావు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధతను కలిగి ఉంటే ఎలా ఉంటావంట? విధేయులై యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా అమ్మా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది, మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానమును, కృపయు, ఆదరణ, నెమ్మది నీకు కలుగునుగాక. నీ పక్కన వారితో చెప్పుకోండి, ఈ రోజు నుండి నీకు సమాధానము, కృప కలుగునుగాక. హల్లెలూయా చెప్పుకోండి. సమాధానమును, కృపయు నీకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలుగుతుంది? నువ్వు ఇచ్చావు, మళ్ళీ నువ్వు తీసుకెళ్ళప్పుడు మళ్ళీ ఏమైపోయింది? నువ్వు ఇచ్చావు, ప్రవచించావు, ఇప్పుడు నువ్వు తీసుకో. హల్లెలూయా. ఎదుటి వారితో చెప్పుకోండి, ఏమని? ఈ రోజు నుండి బాబుట, ఈ రోజు నుండి నాకు, నువ్వు కూడా చెప్పుకో, ఈ రోజు నుండి నాకు సమాధానము, కృపయు దేవుడు విస్తరింప చేయబోతున్నాడు, విస్తరింప చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పుకున్నారమ్మా? చెప్పాలా? హల్లెలూయా. అది ఎప్పటి నుంచి మీకేం కలుగుతుందంట? సమాధానము, కృపయు విస్తరణ అవుతుంది, అవుతుంది, అవుతుంది. చెప్పుకున్న కారణాన్ని సిగ్గుపడతారా కొంతమంది? సిగ్గుపడుతుంటే ఇట్లా చెప్పుకోవాలని. హల్లెలూయా. నాకైతే భయంకరమైన సిగ్గు ఇతను మాట్లాడాలంటే. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు అదంతా తీసివేశాడు. సిగ్గుపడి ఎందుకు పడుతున్నారు? పక్కన పడితే చెప్పుకోవాలి సంతోషంగా. ఆమేన్. సమాధానమును, కృపయు విస్తరిల్లునుగాక. నెక్స్ట్ వచనం 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3. తన మహిమను బట్టి, ఏం బట్టి? తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చి అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున. బాగా వినండి, నిన్ను పిలిచిన వాడు ఎవడో? హల్లెలూయా. నిన్ను పిలిచింది ఎవరు? ఎవరు పిలిచారు నిన్ను?
యేసుప్రభు పిలిచాడా, మీ బంధువులు పిలిచారా? ఆదివారం మా ఫంక్షన్కి మా బంధువులు పిలిచే ఫంక్షన్ అయ్యా, పోకపోతే బాగోదు. నిన్ను పిలిచింది ఎవరు? ఎక్కడికి పిలిచారు? దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. అయితే బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నిన్ను పిలిచిన వాడు మామూలు వ్యక్తి కాదు, దేవుడు. దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఘోర పాపిని ఆయన క్షమించగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నిన్ను పిలిచిన వాడు ఎవరంట? అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని, ఏందంట? జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసును గూర్చియు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానం. ఇక్కడ కూడా ఏముందంట? కృపయు సమాధానం. ప్రతి ఒక్క వాక్యాలలో నిన్ను తక్కువ అంచనా చేయలే దేవుడు. నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి అని చెప్పి నేను ఆశీర్వదించను, నేను దీవించను అని అనట్లేదు. ప్రతి ఒక్క వాక్యంలో కూడా అదే మాట చెప్తున్నాడు ఆయన. ఏమని తెలుసా? ఇక్కడ కూడా అది అంటున్నాడు, సమాధానముయు కృపయు విస్తరింప చేస్తాను అంటున్నాడు. 3వ వచనం కూడా అయిపోయిందమ్మా. 3 వీటన్నీ నీ కలగాలి అంటే ఫస్ట్ నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం రావాలి. ఆమేన్. ఏం చేయాలంట? ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి. ఆదివారాలు ఏమైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఆ ఫంక్షన్కి మొహమాటం లేకుండా మేము రామని చెప్పేసేయండి. ఆదివారం దేవుని ఆరాధించే దినం. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం నాడు నీ పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని సన్నిధికి కరెక్ట్గా నువ్వు రావాలి. రాకపోయావంటే కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు పడిపోతాయి. ఎందుకంటే నేను చెప్పే మాట కాదండి, ఇది దేవుడే నీతో మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే మీకు ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుండి చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుండి దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాను. ఏం చెప్పాడు? నేను చెప్పే మాటలు కాదండి ఇవి. ఎవరు చెబుతున్నటువంటి మాటలు అంటే దేవుడు పలుకుతున్నటువంటి మాటలు, దేవుడు చెబుతున్నటువంటి మాటలు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను వివరించి చెప్పాను. నీ దేవుడినైన యెహోవానగు నేను దాసుల గృహమునైన ఐగుప్తు దేశములలో నుండి మిమ్మలను వెలుపలకు రప్పించి తిని. ఎక్కడికి వెళ్ళావంట? ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని. అంటే బానిసత్వము నుండి, త్రాగుడు నుండి, గుట్కాల నుండి, వ్యభిచారము నుండి, అక్రమము నుండి, సినిమాల నుండి నీవు ఒక బంధకములను బంధింపబడి ఉన్నప్పుడు, నీకు సిగరెట్ తాగిందే, ఏ పనులు జరగవు అంటే అది బానిసత్వంలో ఉన్నావు. ఇటువంటి బానిసత్వంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆ యొక్క బానిసత్వంలో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు. ఐగుప్తు అంటే అది ఐగుప్తులో ఉన్నప్పుడు, నీవు బానిసత్వంలో ఉన్నప్పుడు నేను నిన్ను విడిపించి తిని అన్నాడు. నీలో చెడు క్రియలు ఉన్నప్పుడు, చెడు తలంపులు ఉన్నప్పుడు, చెడు వ్యసనములు ఉన్నప్పుడు, చెడు అలవాట్లు నీకు ఉన్నప్పుడు
ఎన్నో రోజులకి నీవు నాకు మొరబెట్టగా నేను నిన్ను విడిపించి తిని అన్నాడు. విడిపించి తిని, నేను తప్ప ఎవరు విడిపించారు నిన్ను? ఎవరైనా మారు నిన్ను మారుతావో మారు, కానీ దేవుడే నిన్ను విడిపించాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. దేవుడు నిన్ను యొక్క బానిసత్వములో నుండి ఆయన వెలుపులుగా లాగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటి తెలుసా? ఏదన్నా త్రాగాలి అంటే మాత్రం కొంచెం గొప్ప తాగి ముగించుకున్నామని కాదు, మొదలు పెడితే అట్లా మొదలు పెడతాను, పోకపోతే అసలు పోను. హల్లెలూయా. నాకు మూడోసులు కూర్చొని వాళ్ళు ఇలాగా పని చేసుకునే వాళ్ళు కాదు. నేను తాగితే ఫుల్గా తాగటం, పడిపోవటం, పండుకొని నిద్రపోవటం. అది ఏదైనా గుట్కాలు నవలాలంటే పిచ్చిగా నవలటం, కళ్ళపు చల్లేటి ఇల్లు అంతా కూడా. హల్లు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ముందు సర్దుకొని కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మందుకి బానిసత్వంగా అయిపోయా. నేను మందు త్రాగుడు విషయంలో బానిసత్వంలో వచ్చేసాను. గుట్కా నవలందే, నిద్ర పట్టేది కాదు, అదొక బానిసత్వం. కైనీ వెయ్యందే, అన్నం తిన్నా కైనీ వేయాలి, బాతురికి వెళ్ళాలన్నా కైనీ వేయాలి, నిద్రపోవాలన్నా నిద్ర రావాలన్నా అదొక అలవాటు. అంటే ఏంటి అర్థం? అంటే బానిసత్వంలో ఉన్నాము అని అర్థం. వేరే ఒక మత్తు పదార్థాల యొక్క బానిసత్వంలో అయిపోయాము అని అర్థం అక్కడ. హల్లెలూయా. సిగరెట్ తాగిందే అన్నం అరుగుదల కాదు, ఎలా అవుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. హల్లెలూయా. సిగరెట్ తాగిందే కదంటమ్మా, అరుగుదల కాదు. దేవుడికి స్తోత్రం. అదేంటి తెలుసా? దానికి మనము బానిసత్వం అయిపోయాం. అయితే దేవుడు ఏం చేసి తెలుసా? ఆ సిగరెట్ నుండి నేను దేవుడు విడిపించాడు, కైని నుండి దేవుడు నిన్ను విడిపించాడు, గుట్కాల నుండి దేవుడు నిన్ను విడిపించాడు, బ్రాంతి నుండి దేవుడు నిన్ను విడిపించి వెలుపలికి రప్పించాడు నిన్ను. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి అక్కడ. నేను తప్ప వేరొకరు దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడు ఎవరు? ఒక ఆయన అంటాడు, నీ దేవుడు ఎవరయ్యా అంటే, అయ్యా నా కడుపే నా దేవుడు అయ్యా. ఆమె చెప్పండి, ఎవరంట? నా కడుపే నాకు దేవుడు. ఆయన చెప్పేది కాదు, బైబిల్లో కూడా అదే మాట. కొంతమందికి ఎలా ఉండదంట, కడుపే దేవుడు, నా చర్మ సౌందర్యమే నా దేవుడు, నా వస్త్రాలే నాకు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా కడుపే దేవుడు. ఎంతమంది కడుపును కట్టుకుంటారండి? హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథంలో చదవాల్సిన అవసరం లేదు. కొంతమంది అంట దేవుని పని చేయరంట, దేవుని పని చేయరు, దేవుడి మందిరానికి రాకుండా, ప్రార్థనలు చేయకుండా సోమరులుగా ఉంటారంట. ఇటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? మీ ఇంట్లో ఏముండేవమ్మా, మీ ఇంట్లో ఏముండేవమ్మా అని చెప్పి సోమరులు. వారికి ఏంటంటే వారు కడుపే వారికి దేవుడు అంట. ఇలాగ ఉంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపలేమో. కడుపును కూడా ఏం చేయాలి? తగ్గించుకో, 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 తగ్గించుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా అర్థం చేసుకో. అమర్ చదువమ్మా.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరంట? నిద్ర అనేది కూడా నీకు ఉండకూడదు, నేను తప్ప. కడుపు నిండా తినడం అనేది కూడా ఉండకూడదు, నేను తప్ప. కడుపే దేవుడిని ఎందుకన్నానంటే, కడుపు నిండితే కంటి నిండా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు ప్రార్థన చేయలేవు, దేవుడు మర్చిపోతావు, సుఖభోగాలు కాలబడి పడిపోతావు. అవన్నీ కంట్రోల్గా ఉండాలి, దేవుడు మాత్రం ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి యందునే కానీ, భూమి కింద నేల యందునే కానీ ఏ దేని రూపమును నీవు చేసుకొనకూడదు. విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏం చేయకూడదంట? చాలామంది క్రైస్తవ ఇళ్లల్లో ఏముంటాయంటే విగ్రహాలు ఉంటున్నాయా లేవా? ఎంతమంది ఇళ్లల్లో బీరువాలు ఉన్నాయండి? ఎంతమంది ఇళ్లల్లో బీరువాలు ఉన్నాయో చెప్పండి. బీరువాలు ఉన్నాయి. మీ బీరువాలలో ఏం బొమ్మలు ఉన్నాయి? లోపల అరలో డబ్బులు పెట్టుకుంటాం చూడు, అరలో. ఇదేమో భర్త అర, ఇదేమో భార్య అరలో డబ్బులు పెట్టుకుంటారు చూడండి. ఆ అరలో ఎవరు బొమ్మలు ఉన్నాయండి? చెప్పరండి అమ్మా. మన యేసు ప్రభుయేనా? యేసయ్యేనమ్మా? ఎవరు ఉన్నాయి? ఒక అక్క గారు చెప్తారు, ఏం తెలుసా, మన యేసు ప్రభువునయ్యా అని. యేసు ప్రభు ఎక్కడున్నాడంట? బీరువాలో ఆ బొమ్మలో ఆ తయారు చేసిన వ్యక్తి అక్కడ పెడితే అది బొమ్మ, ఆ బొమ్మలో యేసు ప్రభు ఉన్నాడంట. ఎంతమంది బీరువాలలో ఆ యొక్క యేసు ప్రభువుకు సంబంధించినటువంటి బొమ్మలే కావచ్చు, మరియమ్మకి సంబంధించిన బొమ్మలే కావచ్చు ఉన్నాయి. చెప్పారు చేతులెత్తండి. ఏమంటలేవా? లేవమ్మా. సారీ ఇచ్చిన వాడు ఎవరున్నారు మీకు? సారీ. హల్లెలూయా. లేవా? లేకపోతే మంచివాళ్ళు. అది అబ్బాయి ఒక్కడో ఒప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు, ఏ రూపమును చేసుకోకూడదు అంటాడు ఆయన. బొమ్మనే కానీ, సిలువ గుర్తునే కానీ, ఫిగర్స్నే కానీ, వాల్ పోస్టులు కానీ నువ్వు చేసుకోకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నేనే, రోషము కలిగిన దేవుడును, సర్వశక్తి కలిగినటువంటి దేవుడును. నేను విగ్రహాన్ని కాదు, రూపాన్ని కాదు, బొమ్మని కాదు, శిలని కాదు, సజీవుడును. ఎవడంటే ఆయన? సజీవుడు. మరి సజీవుడిని ఇంట్లో ఎలా పెట్టుకుంటావమ్మా? బొమ్మ రూపంలో. ఒకవేళ ఎంతమంది ఇళ్లల్లో బీరువాలంటే తీసి పక్కన పెట్టేసి చెప్పేసాను, అయిపోయింది. ఎంతమంది ఇళ్లల్లో యేసు ప్రభువుకు సంబంధించినటువంటి బొమ్మలు ఉన్నాయి? చేతులెత్తండి. ఇంకోటి నెలచి ఇంట్లో ఉంది. హల్లెలూయా. ఇంకా చెప్పండి, ఏమవుతుంది? మీకోసం నేను ప్రార్థన చేస్తాను అంతే. హల్లెలూయా. కృపమ్మోళ్ళ ఇంట్లో ఉంది. హల్లెలూయా. సైతాన్ ఏం చేస్తుందంటే, నువ్వేనా అని చెప్పి నేను చెప్తానా అన్నట్టు అపవాది. హల్లెలూయా. బొమ్మనైనా సిలువ గుర్తునైనా మనం పెట్టుకోకూడదు. యేసు ప్రభు బొమ్మ నీ బీరువాలో కాదు, నీ ఇంటిలో కాదు, నీ గుండెల్లో ఉండాలి ఆయనే. హల్లెలూయా. నెక్స్ట్, నన్ను ద్వేషించు వాని విషయములో 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించితిని. నన్ను ప్రేమించి నా యొక్క ఆజ్ఞలను గైకొని వానికి 1000 తరముల వరకు కరుణింపు వారునై ఉన్నాను. నేను నా కుటుంబంలో మా తల్లిదండ్రులు చేసిన పాపాలు, శాపాలు అన్నీ కూడా నా మీద పడినప్పుడు దాన్ని నేను ఎవరో ద్వారా జయించలేకపోయాను. నేనే జయించుకోవడమే కాకుండా
ఇప్పుడు నా ద్వారా 1000 తరములు ఇక్కడ నా దగ్గర నుండి 1000 తరముల వరకు నా సంతతి వారికి ఆయన కరుణించేవాడుగా ఉన్నాడు. శాపాన్ని మాత్రం 4 తరాలు, కరుణ మాత్రం 1000 తరాల వరకు, 1000 తరముల వరకు. ఇప్పుడు నేను భక్తి చేస్తున్న కారణాన మా పితరులు చేసిన పాపాలు, శాపాలు అవన్నీ ఎవరి మీద పడ్డాయంటే నా మీద పడ్డాయి. నా మీద పడినప్పుడు అనారోగ్యం వచ్చింది, సమస్యలు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, పిల్లల పుట్టు చనిపోవడం జరుగుతుంది. అయితే ఆ శాపానికి ఎలా పరిష్కారం అంటే యేసే పరిష్కారం. హల్లెలూయా అని చెప్పి యేసు ప్రభువుని తెలుసుకొని ఆయనలోకి వచ్చి జీవితాన్ని పొంది, నేను పొందడమే కాకుండా నాలో నుండి పొర్లి పారి ఇతరులకు కూడా బలపరిచే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నా దగ్గర నుండి ఎంతమంది అయితే నా సంతతి వారు ఉన్నారో తరముల వరకు, 1000 తరముల వరకు వారిని ఆయన కరుణిస్తూనే ఉంటారు. వారు ఎటువంటి వాళ్ళైనా సరే ఆయన కృప ఉంటూనే ఉంటుంది. ఎవరిని బట్టి అంటే నన్ను బట్టి, నా ప్రార్థన స్థాయిని బట్టి, నా భక్తిని బట్టి, నా విధానం బట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ శాపాలు పాపాలన్నిటిని జయించడమే కాకుండా ఏం చేసామంటే మనము అన్నిటిని జయించి ముందుకు సాగనింపచేసి అనేకుల్ని బలపరచడానికి, అనేకులు నా సంతతి వారు, నా బిడ్డలు 1000 తరముల వరకు. హల్లెలూయా. ఇప్పుడు 2 తరము నాది. హల్లెలూయా. 2 తరాలే. ఇంకా ఎన్ని తరాలు ఉన్నాయి? 999 తరాలు, 98 తరాల వరకు వీళ్ళు ఎటువంటి దుర్మార్గులైనా, పాపాత్ములైనా, అక్రమస్తులైనా ఈ ప్రార్థన కృప అలాగా నిలిచిపోతుంది. కరుణిస్తాడు. చూడకూడదు, దేవుడు వదిలేస్తాడు. ఏమైనా చెయ్యాలనుకో, ఈయన పితరుడు ఎవరు? రాజశేఖర్. హల్లెలూయా. అందుకని 1000 తరముల వరకు చదువు. కరుణించేవారుడై ఉన్నాను, మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నేను మొన్న వాక్యం చెప్పాను, వరలో నుండి కత్తి దూస్తే ఎదుటి వారిని పొడిచి ఆ యొక్క రక్తాన్ని ఏం చేయాలంటే వలికిస్తేనే కత్తి తీయాలి. లేకపోతే నీ వరలో ఉన్నటువంటి కత్తిని మనం దుయ్యకూడదు. ఆయన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. పందుల మధ్యలో ముత్యాలను చల్లితే ఏమైపోతుంది? వాళ్ళు నీ మాటలు వినరు, అవి వేస్ట్ అయిపోతాయి. ఆ మాటలు వేస్ట్ అయిపోతాయి. ఆ పందులు తొక్కేస్తారు, గేలి చేస్తారు, నవ్వుతారు, పక్కపక్క అంటారు. నీ విలువను నువ్వు కాపాడుకోవాలి, నీకు అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. అందుకని అంటాడు ఆ భక్తుడు, వరలో కత్తి ఉంటుంది, ఆ కత్తిని నువ్వు తీసావంటే ఆ కత్తికి రక్తము చూపించాలి. రక్తాన్ని ఒలికించగలిగితేనే కత్తి తీయాలి, లేకపోతే నీ కత్తి వరలోనే ఉండాలి. బయటికి తీశారంటే ఆ కత్తికి ఏమైపోవాలి? రక్తము ఒలికించాలి. ఆ కత్తి దేవుని యొక్క వాక్యం. వాక్యం నువ్వు చెప్తున్నావంటే ఎదుటివారు హృదయం కదల్చబడాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అట్లా ఉండాలి. వ్యర్థంగా నువ్వు చదువుకున్నావని చెప్పి చదువు మాటలు మాట్లాడావంటే అది పనికిరానటువంటి విషయం. హల్లెలూయా. నెక్స్ట్ చదవాలి. ఏం చేయాలంట? ఏం చేయాలంట? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. నిద్రమత్తులో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిద్రమత్తులో ఉన్నవాళ్ళు హల్లెలూయా, సంతోషంగా ఉండేవాళ్ళు హల్లెలూయా, నిద్రమత్తులో ఉండేవాళ్ళు హల్లెలూయా, సంతోషంగా ఉండే హల్లెలూయా, కాళ్ళు చాపుకున్న వాళ్ళు హల్లెలూయా, గోడకి ఆనుకున్న వాళ్ళు హల్లెలూయా,
నేల మీద చెయ్య భారం పెట్టిన వాళ్ళు హల్లెలూయా, మెడ వంచిన వాళ్ళు హల్లెలూయా అంటే చక్కగా ఉంటారండి. ఇంకా చక్కగా పెడతారు. మెడ వంచారండి, ఇటు పెడతారు భారం. ఆ భారం యేసు ప్రభువుకి పెట్టండి. హల్లెలూయా హల్లెలూయా. చదువమ్మా. విశ్రాంతి దినమంట. అది ఎంతమంది ఆదివారం నాడు వ్యాపారాలు చేస్తున్నారు? చేతులు ఎత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని నేను విమర్శించడానికి కాదు. ఎంతమంది ఆదివారం ప్రార్థన చేస్తున్నారు? ఆదివారం వ్యాపారాలు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, పనికి వెళ్తున్నారు. ఒక ఆయన అంటాడు, పనికి వెళ్తాయి కదండి పాస్టర్ గారు, నీకు ఇవ్వడానికి ఆదివారం వెళ్ళిందే నాకు ఇస్తావయ్యా, మిగతా వెళ్ళిందే నాకు ఇవ్వా అంటే నాకే చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ఆదివారం పని చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది? ఒకరు. 12 ఇంట్లో పని కాదమ్మో, ఇంట్లో పని కాదు, ఇంట్లో పని చేసుకోవాలి కదా మీరు. ఇంట్లో పని కాదు, డబ్బులు వచ్చే పని. బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తుంది ఎవరు? ఒకరు. ఇంకా చెప్పయ్య, 2 కనికిరమ్మ, 3 కనికిరమ్మ లక్క. ఇంకా ఎవరు చెప్పండి? ఆదివారం పనికి వెళ్ళే వాళ్ళు ఎవరు చెప్పండి మొత్తం త్వరగా. పాస్పర్యకి వెళ్ళే వాళ్ళు కొలేరా? కాలేజీకి వెళ్ళే వాళ్ళు కొలేరా? అది అన్న అయ్యగారు, ఆయనకి వందలే. మీరందరూ ఏం చేస్తారంటే ఆదివారం పని మానివేయండి. ఎందుకంటే నేను చెప్పే మాట కదా ఇవి. ఆమేన్. నువ్వు పనికి వెళ్ళినా నాకు దేవుడికి ఇచ్చేది లేదు, పనికి పోకపోయినా దేవుడికి ఇచ్చేది లేదు. అదేదో వస్తే దేవుడు చూసుకుంటాడు మమ్మల్ని. ఆమేన్ హల్లెలూయా. ఆదివారం అంట విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించాలి. ఆ దినములను పని చేయకూడదు, ఎక్కువ భారం పెట్టుకోకూడదు, ఎక్కువగా పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, బిజినెస్లకి, వ్యాపారాలకి వెళ్ళకూడదు, ఆటోలు తోలకూడదు, పనికి వెళ్ళకూడదు, ఫైల్ పట్టుకొని వెళ్ళకూడదు. హల్లెలూయా. 6 దినములను కష్టపడి నీ పనిము అంతమా అంతయు చేయవలెను. 7వ దినము అది. 6 దినములు కష్టపడయ్యా బ్రదర్, 6 దినాలు కష్టపడు. నేను కష్టపడవద్దని చెప్తున్నా. 6 దినాలు కష్టపడి అంతగా దేవుడికి ఇవ్వాలి, దాంట్లో ఇవ్వు. ఆదివారం వెళ్ళి దేవుడికి ఇస్తానంటే తప్పది. హల్లెలూయా. 6 దినములు ఖచ్చితంగా సోమరిపోతులాగా ఉండకుండా 6 దినములు కష్టపడి పనిచేయి. ఆదివారం నాడు యెహోవాకు విశ్రాంతి దినము. ఇంకా రేపు నెలలో మనకి విశ్రాంతి దినం ఎప్పుడు తెలుసా? ఎప్పుడమ్మా విశ్రాంతి దినం? ఎప్పుడు? శుక్రవారం. ఇంకా వచ్చేదనంలో అలా అయిపోయింది. ఆదివారం కాదు. విశ్రాంతి దినం ఎప్పుడంట అంటే సెలవు దినం ఎప్పుడంట? శుక్రవారం వచ్చింది. శుక్రవారం వచ్చింది. అందుకని ఆదివారం నాడు ఏ పని చేయకూడదు. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందో ఎదురు చూసి తలస్నానాలు చేసి వీలైతే ఉపవాసాలు మందిరానికి పరిగెత్తుకుంటూ రండి. దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక నుండి నేను ఆదివారం నేను ఏ పనికి పోను పాస్టర్ గారు అన్న వాళ్ళందరూ మనసులో చేతులు ఎత్తండి. మనసు లేదా? మనసులో అందరు మనసులు చేతులు ఎత్తేసారు. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నువ్వు వెళ్తావా లేదు చెప్పు తల్లి. హల్లెలూయా. ఆదివారం ఎక్కడికి వెళ్ళవద్దు. ఆదివారం పరిగెత్తుకొని రండి. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంట? ఆదివారం అంటే ఆరాధన జరిగే సమయం. ప్రతి ఒక్క ఆరాధన నేను రమ్మని చెప్పట్లే నిన్ను.
ఆదివారం మాత్రం ప్రత్యేకమైన వర్షిప్ ఉంటుంది. ఈ ఆదివారం మాత్రం 6 దినాలు పనికి వెళ్ళు, 7వ దినం ఖచ్చితంగా సెలవు తీసుకో. కొంతమంది 6 దినాలు కరెక్ట్గా ఇంటికాడ ఉంటారు, 7 దినం ముగ్గు పనికి వెళ్తారు. అట్లా వద్దు, ఇట్లా వెళ్ళి ఇట్లా చేయండి. దేవుడికి స్తోత్రం. మొట్టమొదటిగా నువ్వు ఆదివారం ఏ పని చేయకూడదు, కృపమ్మ నీకుంది. దానిలో నువ్వే కాదమ్మా, నీ కుమారుడు యెషయా అయినా కానీ, నీ కుమార్తె అయినా కానీ. నీ కుమార్తె ఎవరు? నేను రాకపోతే ఇంకొకరి కుమార్తె ఎక్క పెడతానా అంటారు. ఆమె విలంబ రాక్షసిలాగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కాకపోతే ఇంకొక ఆమె ఉండదు. ఆమెను పెడతారు, స్కూటీ వేసుకుని బుర్రన పోతుంది. మీ తల్లిదండ్రులు విలంబ, వాళ్ళు చర్చికి వెళ్ళారు, మేము ఉన్నాం. నీకు చర్చి కదా, వాళ్ళకి చర్చి కదా, అందరికీ దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నీవే కాదు, నీ భర్తే కాదు, నీ కుమారుడే కాదు, నీ కుమార్తె కాదు, ఎవరైనా నీ దాసుడే కాదు, పనివాడైనా కాదు, ఎవరైనా నువ్వు నీ పని చేయకూడదు. నీ షాపుకి తాళం వేసి రావాలి అంతే. తాళం వేస్తే నువ్వు పెడతావంటే దేవుడు పెడతాడు. మమ్మల్ని అంటున్నా, మమ్మల్ని డబ్బులు అడుగుతా పాస్టర్ దేవుడు ఇస్తాడు, అట్నే మిమ్మల్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఇస్తాడు మీకు. తాళాన్ని వేసుకొని చర్చికి వచ్చేసాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఒకటి ఏంటంట, విశ్రాంతి దినము పనికి వెళ్ళకూడదు. రెండవది చదవమ్మా. ఏడవ దినం అనగా విశ్రమించాడు. అంటే దేవుని పోలుక చొప్పున నువ్వు నడవాలని ఆయనకు ఆశ. యేసుప్రభు దేవుడు ఏ విధంగా చేశాడు, నువ్వు కూడా ఆ విధంగా 6 రోజులు పనిచేయి. 7వ దినం మాత్రం ఖచ్చితంగా విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధికి రా. ప్రయాసపడు భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తానంటాడు ఆయన. హల్లెలూయా. నెక్స్ట్, అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివి కావున్నట్లుగా నీ తల్లిని సన్మానమింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యమును పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసులైనను అతను ఎత్తునైనను గాడిదనైనను నీ పొరుగువాని దేనినైనను నీవు ఆశింపకూడదని చెప్పాను. హల్లెలూయా. ఇంకొక మాటలో ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధికి రా. అప్పుడు నీకు ఏదైనా కలుగుతుందండి. ఆశీర్వాదం కావాలా, ఇంకోటి కావాలా, దీవెనలు కావాలి, ఏం కావాలి, జాబ్ కావాలా, ఇంకో ఏం కావాలి, అవన్నీ దేవుడు ఇస్తాడు. నువ్వు దేవుడి సన్నిధిని అలక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే అన్నీ వెనక్కి వెళ్తాయి. నీ డబ్బు అంతా హాస్పిటల్కి ఇట్లా పోయాలి, నాకు ఈకపోగా నన్ను ఇక్కడే పెట్టి చచ్చి స్లాబ్ వేపించకపోగా మీరు దరిద్రంలో ఉంటారు. హల్లెలూయా. అందుకనే మీ యొక్క కష్టార్జితం కూడా సిల్లి సంచులో వేసినట్టు అయిపోతుంది. ఎందుకు నిలబడట్లేదు? దేవుడి సొమ్ము నువ్వు దొంగిలిస్తున్నావు. నీ యొక్క కష్టార్జితంలో ఆ 10వ వంతును దేవుడి సన్నిధి తీసేయట్లేదు. ఆమె అలా చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు సమాధానమును కృపయు నేను నీకు విస్తరింపచేసేదను. ఎంతమందికి సమాధానము, కృప, ఆశీర్వాదం కావాలి? చేతులెత్తండి. అందరూ అలాగే మోకరించుతాం, మోకాళ్ళ పెద్దాం, చేతులు. అబ్బాయి హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ మోకరిద్దామండి, దేవుడి సన్నిధిలో అడుగుదాం. హల్లెలూయా రకందర మషందర దర హందర దర హందర వల రబా. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనే ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనే ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. ఆమేన్. అందరూ ఎవరు మౌనంగా ఉండకూడదండి. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముందినావు. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముందినావు. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను.
తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణామూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవరు కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణామూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవరు నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నూతన గీతమునే పాడదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమనునే మరువను ఏ స్థితిలోనైనను అందరూ మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి గడ్డములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి గడ్డములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు నీవే నా జయము నీ మహిమే నా గమ్యము నీవే నా విజయము నీ మహిమే నా గమ్యము నూతన గీతమునే పాడగా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమనునే మరువను ఏ స్థితిలోనైనను నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమనునే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనే ఆరాధించెదను నిన్నే 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 సమర్పణతో సేవించెదను నిన్నే రిబాకతర మందల సతిరమ ఇబందోల సెదరి కరదర బాబా 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 తురాందల రే
Levi Masando Ribandala Shekaka Rebada Rababa. Oh, Riandara Randara Rabada Rabala Raba Durandara Rikare Sekere Kere Marodura Dara Durala Raja Rabala Rabandara Shikada Rabada Raba నేను నీకు కృపను సమాధానమును కలుగ చేసేదను. నేను నీకు కృపను సమాధానమును కలుగ చేసేదను. నేను నీకు కృపను సమాధానమును కలుగ చేసేదను. ప్రార్థన చేసుకున్నాం. ఎఫ్సిబి గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం నాయన, కృపారక్షక, మా జీవాధిపతి అయిన మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఆదివారం పునరుద్ధాన దినమందునైనా, ఈ విశ్రాంతి దినమందునైనా మమ్మల్ని అందరినీ సమాజంగా చేర్చి నిన్ను ఆరాధించుకునేటువంటి భాగ్యంలో మాకు దయచేసిన నా దేవ, నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము నైనా. ఆరాధనలో మా మధ్యకి వచ్చిన నా దేవ, నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము నైనా. వాక్యం ద్వారానైనా నీ దాసునితో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అవును తండ్రి, కృపామయుడివునైనా తండ్రి దేవ, కనికర పూర్ణుడివినైనా, కరుణా సంపన్నుడివినైనా తండ్రి దేవ, ప్రేమ స్వరూపివినైనా తండ్రి దేవ, కనుకునేనైనా తండ్రి దేవ, మేము నీ మాట ఉల్లకపోయి ఉన్నా కానీ, వినలకు ఉన్నా కానీ, అతిక్రమించి ఉన్నప్పటికీ కూడాను, దోషపూరితమై ఉన్నప్పటికీ మా జీవితము మా ఎడలనైనా నీ కనికరమును చూపిస్తూ ఉన్నావు నాయన, నీ ప్రేమను చూపిస్తూ ఉన్నావు, సమాధానపరుస్తూ ఉన్నావు నాయన. మాతో మీరు సమాధాన పడుతూ ఉన్నారు నాయన. మేమైతే మీతో సమాధాన పడటం లేదు, మేమైతే నీ పట్ల ప్రేమను చూపించటం లేదు నాయన. మా ఇష్ట ప్రకారం మేము మా ఇష్ట రీతిని మేము ప్రవర్తిస్తూ ఉన్నాము, తిరుగులాడుచూ ఉన్నాము నాయన. విస్తారమైన పనులతోటి తిరుగులాడుచూ ఉన్నాము నాయన తల్లి దేవ. విశ్రాంతి ఎరుగునటువంటి పని పాటలలో మునిగి ఉన్నప్పటికీ కూడా నాయన తండ్రి దేవ, విశ్రాంతి తీసుకోమని విశ్రాంతి దినమును ప్రతిష్ఠించినటువంటిది నా దేవ, నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. 6 దినములు కష్టపడండి, 7వ దినమున విశ్రాంతి తీసుకోండి, నా వల్ల నేనే మీకు మాదిరి అని చెప్పి ఉన్నారు నాయన. అయినా కూడా మేము లెక్క చేయటం లేదు, లక్ష్య పెట్టడం లేదు. మా ఇష్టానుసారంగా మేము తిరుగులాడుచూ ఉన్నాము, ఇష్టానుసారంగా సంపాదించుకుంటూ ఉన్నాము నాయన తండ్రి దేవ. తర్వాత ఇబ్బందులు పడుతున్నాము, బాధలు పడుతూ ఉన్నాము, వేసారుతూ ఉన్నాము. అయినా తెలుసుకోలేకపోతున్నాం, గ్రహించుకోలేకపోతున్నాము. ఎందువల్ల ఈ విధంగా జరుగుతూ ఉన్నది? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం వల్లనే కదా, పాపము చేయటం వల్లనే కదా ఈ దోషము వెంటాడుతూ ఉన్నది, ఈ శాపము వెంటాడుతూ ఉన్నది అని సరిచేసుకోలేకపోతున్నాము నాయన. ఇక నుంచైనా, ఈ దినం నుంచైనా తండ్రి దేవ, నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి, నీ విస్తారమైనటువంటి ప్రేమను బట్టి నాయన తండ్రి దేవ, మా మనసులో మేము మార్చుకొని నూతన పొంది రూపాంతరం చెందిన ఆయన తండ్రి దేవ, ఆదివారం నాయన ఏ పని పాటలు చేయకుండా నాయన తండ్రి దేవ, నీ సన్నిధికి ముందుగా వచ్చి కూర్చునేటువంటి కృపను, దయను, మనసును దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మనుడు సవాసం చిన్న బిడ్డకును పరిశుద్ధమైన మాకును సమాధానముగా సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం కింద ఉన్నాము, సాతానుడు ముట్టలేడు, నిన్ను నన్ను ముట్టలేడు. యేసు రక్తం కింద ఉన్నాము, సాతానుడు ముట్టలేడు, నిన్ను నన్ను ముట్టలేడు. యేసు రక్తం కింద ఉన్నాము, సాతానుడు ముట్టలేడు, నిన్ను నన్ను ముట్టలేడు. మనం అందరూ ఎవరు రక్తం కింద ఉన్నాం? సాతాను ముట్ట. హల్లెలూయా, హల్లెలూయా.